పేరు రామకృష్ణ. ఏం చేస్తారు మీరు? నేను పెయింటింగ్ కాంటాక్ట్. ఏంటి ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు ఇక్కడ ఈ ఏరియాలో? ఈ ఏరియాలో 25 ఇయర్స్. 25 ఇయర్స్. బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తా ఉంది? నవీనే ఆ? నవీనే అది. అయితే టీఆర్ఎస్ నుంచి అయితే అభ్యర్థులు ప్రకటించారు, ఇంకా బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి అంటే బీజేపీ కాంగ్రెస్ నుంచి మనకు నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆయనకి ఇస్తారు, డిఫరెంట్ ఆయనకి ఇస్తారు. ఆయనకి ఇస్తేనే గెలుస్తారు, వేరే వాళ్ళు ఇస్తే ఎవరు గెలవరు. మళ్ళీ బీఆర్ఎస్కే పోతుంది టికెట్. అంటే ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్లో నవీన్ యాదవ్కి ఇస్తేనే నవీన్ యాదవ్ గెలుస్తాడు. నవీన్ యాదవ్ గారు ఏం చేశారు మీ ఏరియా వారికి? ఎలా ఉంటుంది ఆయన పేరు? ఈ ఏరియాలో బాగానే ప్రయోజనం ఉంది. ఏ ప్రాబ్లం ఉన్నా వస్తాడు, ఉమ్. ఏదైనా పోయి చెప్పకుండా ఏదైనా చూస్తాడు, ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు కావస్తా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ పథకాలు అందుతున్నాయా మీకు అన్ని? ఫ్రీ బస్ ఉంది, లేడీస్ ఫ్రీ బస్ ఉంది, కరెంటు కూడా వస్తుంది మాకు ఫ్రీ కరెంట్. సన్న బియ్యం అని సన్న బియ్యం వస్తున్నాయి. ఊర్లలో కూడా రుణమాఫీ చేసిండు కదా, 2 లక్షలు రుణమాఫీ చేసిండు కదా. రైతు భరోసా పడ్డదా? పడినాయి, కొంతమంది పడలేదు, మిస్టేక్ అవుతున్నాయి. కాకపోతే వీళ్ళు కొంచెం ఆ ప్రచారం సరిగ్గా చేయట్లేదు, వీళ్ళు చేసే పనులు ప్రచారం సరిగ్గా చేయట్లేదు. దానివల్ల కొంచెం మిస్టేక్ అవుతుందని టీఆర్ఎస్ పబ్లిసిటీ చేసినంత వీళ్ళు చేయట్లేదు. ఎట్లా అనిపిస్తా ఉంది 2 ఏళ్ల పరిపాలన రేవంత్ రెడ్డి గారికి? మీకు ఎట్లా అనిపిస్తా ఉంది? పర్లేదు, బాగానే. ముందు ముందు ఏం అంటే ఇప్పటివరకు అయితే చెప్పిన దాంట్లో ఎంతవరకు చేశారు అనుకుంటున్నారు? చెప్పినటువన్నీ చేసాడు, 3-4 పథకాలు అయితే చేసిండు కదా. ఇప్పుడు రైతులకి అది రుణమాఫీ చేస్తానని చేసిండు, కరెంట్ ఇస్తానని ఇచ్చిండు, తర్వాత ఇది ఫ్రీ బస్ ఇస్తానని ఇచ్చిండు, సన్న బియ్యం ఇస్తున్నాడు. ఇంకేం వల్ల నాలుగైతే చేసి నాకు తెలిసి ఇంకా కూడా చేస్తుండొచ్చు. ఓవరాల్గా ఎట్లా అనిపిస్తా ఉంది పరిపాలన? పర్లేదు, అంతా సూపర్ అని కదా ఉంది. ఓకే, బాగానే ఉంది. ఈయన ఉండి ఈయన అవన్నీ కవర్ చేసుకుంటా చేస్తున్నట్టు గ్రేట్. Subscribe us and press the bell icon for more interesting updates.